హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో రికార్డ్ చేస్తే గుర్తొచ్చింది, ఉంగరాలు పెట్టుకోలేదని. ఈ క్లిప్ అయిన తర్వాత వెళ్ళి పెట్టుకుంటాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో నేను న్యూజిలాండ్లో మహాశివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను అనేది మీ అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఇల్లు కొంచెం అంత నీట్గా లేదు, ఎందుకంటే ఇంకా డెకరేషన్ ఇప్పుడే కంప్లీట్ చేసి వర్క్ అయింది. డెకరేషన్ ఇప్పుడే కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా అమ్మవారిని డెకరేట్ చేసి ఇంకా నైవేద్యం కూడా ఆన్ ద వేలో ఉంది. తర్వాత గుడికి కూడా వెళ్ళాలి విత్ ఇన్ నెక్స్ట్ 40 minutesలో అనమాట. మీలో చాలా మందికి తెలుసు మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటారో. లేదు, మా జనరేషన్లో చాలా మందికి తెలియకపోవచ్చు. అదేమి తెలియకపోవడం పెద్ద మిస్టేక్ కాదు, ఎందుకంటే చాలా మంది ఒకప్పుడు ఉండే పెరిగిన కండిషన్స్ వేరు, ఇప్పుడు మనం పెరిగిన ఎన్వైర్న్మెంట్ అదంతా వేరు. సో మా జనరేషన్ వాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ అసలు మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటారో ఫాస్ట్గా క్విక్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను. మహాశివరాత్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడు పార్వతి కళ్యాణం వచ్చి లైక్ వరల్డ్లోనే ఫస్ట్ లవ్ మ్యారేజ్లో చెప్తారు కాదు, నిజంగా ఫస్ట్ లవ్ మ్యారేజ్ అనమాట. సో శివుడు శక్తి అంటే మొత్తాన్ని అసలు నిజం చెప్పాలంటే ఆదిశక్తి ఆ అమ్మవారే అనమాట. మన మొత్తం ఈ ప్రపంచాన్ని ప్రకృతిని సృష్టించింది. సో ఇవాళ వచ్చి ఆ ప్రకృతికి పురుషుడికి పెళ్ళి అంటే లోక కళ్యాణం కోసం మంచి కోసం జరిగింది అని చెప్తారనమాట. అసలైతే మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, మా పార్వతీదేవి ఫస్ట్ సతీదేవి లాగా పుడతారు కదా దక్ష ప్రజాపతికి. దక్ష ప్రజాపతి వచ్చి బ్రహ్మ కొడుకు అని అంటారనమాట. ఆవిడ శక్తి వచ్చి ఆయనకి పుడతారనమాట. లైక్ వాళ్ళ కపుల్కి పుడతారు. కానీ ఆయనకి ఏంటంటే ఆయన పాస్ట్లో ఎక్కువ శివకేశవులకి చాలా ఫైట్స్ జరిగేవి అనమాట. విష్ణుమూర్తి అని ప్రే చేసేవాళ్ళు, శివుడికి ప్రే చేసేవాళ్ళు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. కానీ నిజం చెప్పాలంటే శివుడు విష్ణుమూర్తిని పూజిస్తారు, విష్ణుమూర్తి శివుడిని పూజిస్తారు. ఎందుకంటే సృష్టి స్థితి లయ, సృష్టించింది ఒకళ్ళు, సృష్టించింది బ్రహ్మ, స్థితి వచ్చి అంటే మన ప్రెజెంట్ పాస్ట్ మనం ఎలా చేస్తున్నాం అనేది విష్ణుమూర్తి, లయ ఇదంతా ఒక ప్రాసెస్లో జరగాలి. ఆది అంతం అంటారు కదా, ఇదంతా ఒక ప్రాసెస్లో జరగడానికి కారణం ఎవరంటే మన శివుడు అనమాట. సో ఒకళ్ళు వాళ్ళందరూ పూజించుకుంటారు, కానీ జనాల్లోనే ఇలా కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే శివుడు ఇలాగా శ్మశానం వాటికలో ఉంటారు, విభూది చేసుకుంటారు. పెద్దగా నీట్గా రెడీ అయ్యి అలా ఏమి ఉండరు కదా. ఆయనకి ఏంటంటే ఈయన దేవుడికి అర్హుడు కాదు, దేవుడిగా ఉండడానికి అర్హుడు కాదు అని చెప్పేసి ఆయనకు ఉండేదన్నమాట. అందుకని చెప్పేసి ఆయన అస్సలు ఇష్టం ఉండేది కాదు. కానీ సతీదేవిని రిస్ట్రిక్ట్ చేస్తారు పెళ్లి చేయకూడదని, కానీ ఆవిడ ఆయన పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత దక్ష ప్రజాపతి అప్పుడు ఈ వరల్డ్ మొత్తాన్ని ఆయనే రూల్ చేసేవాళ్ళు. అందుకనే దక్ష ప్రజాపతి అని అనేవాళ్ళు ఆయన్ని. సో ఆయన అందరి ప్రజలు మంచి కోసం ఒక యాగం చేస్తారనమాట. యాగంలో దేవుళ్ళు అందరినీ పిలుస్తారు కానీ శివుడిని పిలవరు. అండ్ శివుడిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి సతీదేవిని కూడా పిలవరు అనమాట. పిలవకపోతే నారద ముని వల్ల సతీదేవికి తెలుస్తుంది వాళ్ళ నాన్న ఇలాగా యాగం చేస్తున్నారని చెప్పేసి. సో నారద ముని మా నాన్న మా ఇంట్లోనే కదా జరుగుతుంది, మా నాన్న పిలవకపోతే నేను వెళ్తాను అని చెప్పేసి ఆవిడ అంటారనమాట. కానీ శివుడు అంటారు అలా పిలవని వాటికి ఎంత సొంత ఇంట్లో వాళ్ళైనా వెళ్ళకూడదు అని చెప్పి. అందుకే అనమాట మనకి ఇన్విటేషన్ రాని చోటికి అది ఎలాంటి ప్లేస్ అయినా వెళ్ళకూడదు అని చెప్పి మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. సో వెళ్ళొద్దు అని చెప్పి అంటే లేదు మా తండ్రి గారిది నేను వెళ్తాను అని ఆవిడ వెళ్తారు. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వరు అనమాట. వాళ్ళ మదర్ ఒక్కళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన అసలు నేను పిలవని దానికి నువ్వు ఎందుకు వచ్చేసావు అని చెప్పేసి మొత్తం లైక్ శివుడు గురించి ఎగెనెస్ట్గా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఆవిడకి చాలా కోపం వస్తుంది అనమాట. నా భర్త గురించి ఆవిడ ఒక సర్టెన్ లెవెల్ వరకు తండ్రిగా భరిస్తారు, కానీ ఇంకా దాటేసిన తర్వాత ఇంకా భరించలేక నేను ఆదిశక్తిని, నేను నీ కడుపును పుట్టాను, నువ్వు ఎన్నిసార్లు అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ నువ్వు ఒక్కసారి కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు. అండ్ ఆన్ టాప్ నువ్వు వచ్చి నా భర్తని ఇలా అంటున్నావు, ఈ దేహం నేను నీ కూతురుగా పుట్టాను కాబట్టి ఈ దేహాన్ని నేను త్యజించుకుంటానని చెప్పి బొటన్ వేలు ఆవిడ కాలికి రాసుకొని అగ్నిలో దహనం అయిపోయి చనిపోతారనమాట. సో అందుకని చెప్తారు అమ్మాయిలు బొటన్ వేలు నేలకి రాయకూడదని, ఎందుకంటే పుట్టింటికి దరిద్రం అనమాట. సో అక్కడి నుంచే వచ్చింది ఇదంతా. సో ఇదంతా అవుతుంది. తర్వాత వీరభద్రుడు, తర్వాత ఈ స్టోరీ అంతా పక్కన పెడితే అప్పుడు శివుడికి చాలా అసలు ఆయన భరించలేక సొసైటీతో మొత్తం డిస్కనెక్ట్ అయిపోయి ఆయన బాధలో ఫుల్గా ధ్యానంలోకి వెళ్ళిపోతారనమాట. సో ఈ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏంటంటే పార్వతీదేవి మళ్ళీ హిమవంతుడు అంటే హిమాలయాలకు అధిపతి అయిన
హిమవంతుడి మీనాదేవి వాళ్ళ కపుల్కి మళ్ళీ పార్వతీదేవిగా శక్తి జన్మిస్తారనమాట. జన్మించి ఆమె ఒక యుక్త వయసుకు వచ్చేసరికి అప్పుడు మళ్ళీ నారద మునే వచ్చి అసలు మీరు శక్తి ఇలాగా మీరు శివుడిని పెళ్లి చేసుకోవాలి. యాక్చువల్లీ ఇలా ఫోర్స్ చేయడానికి కూడా ఇంకొక రీజన్ ఉంటుంది. ఎందుకంటే తారకాసుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉంటాడనమాట. అతను శివుడి నుంచి వరం తీసుకుంటాడు, నేను నీ కొడుకు ఆయన ఓన్లీ శివుడి కొడుకుతో చంపితేనే చనిపోతాడు అనమాట, లేదంటే ఎలాంటి వాళ్ళు ఆయన చంపలేరు అని చెప్పేసి. కానీ కొన్ని వేల సంవత్సరాల వరకు శివుడిలాగా ధ్యానంలో ఉంటారు. పార్వతీదేవి మళ్ళీ ఇలా పుట్టి రావడం లేట్ అవుతుంది కదా. సో వీళ్ళిద్దరికి తొందరగా పెళ్ళయి వాళ్ళకి గనక పిల్లోడు కలిగితే మళ్ళీ ఆయన ఒక ఏజ్ వరకు పెరిగిన తర్వాత ఈ తారకాసుడిని సంహరించాలి. ఎందుకంటే తారకాసుడు అందరూ ప్రజల్ని వేరే దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఆ టైంకి. సో అప్పుడు పార్వతీదేవి కూడా ఆవిడ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు లేదు నేను శివుడినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ శివుడు మొత్తం లోకానికి ఎగనెస్ అసలు ఏ కనెక్షన్స్ లేకుండా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అందుకని చెప్పేసి ఈవిడిని తపస్సు చేయమంటారు. ఈవిడ కొన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు తపస్సు చేస్తారనమాట శివుడి కోసం. అందుకే అంటారు ఏది ఈజీగా రాదు అని చెప్పేసి. ఆయన కూడా సరే భార్య పోయిందన్న బాధలోనే ఆయన అక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఇలా జరుగుతుందన్న సంగతి ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన కంప్లీట్గా ధ్యానంలోకి వెళ్ళిపోతారు అనమాట. ఈవిడ కొన్ని వందల సంవత్సరాలు ఏమీ తినకుండా ధ్యానం చేసి 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 అప్పుడు బ్రహ్మదేవుడు ఈవిడని చూసి చలించిపోయి నువ్వు బ్రహ్మచారి కదా, బ్రహ్మేశ్వరి అలాగా ఆవిడ సెకండ్ అవతారం అనమాట. మన నవరాత్రిలో సెకండ్ అవతారం చేసుకుంటాం. సో మీకు త్వరగా మీరు చేసినట్టు తపస్సు ఇప్పుడు వరకు శివుడు విష్ణువులో కూడా ఎవ్వరూ చేయలేదు, మీరే గ్రేట్ అని చెప్పేసి మీరు తొందరగా పెళ్లి చేసుకుంటారని చెప్పి ఆశీర్వదిస్తారనమాట. సో ఆయన కదలట్లేదని చెప్పేసి అప్పుడు మన్మధుడిని పంపిస్తారు కదా బాణం వేయడానికి, డిస్టర్బ్ చేయడానికి అనమాట. సో అప్పుడు శివుడిలాగా వచ్చినప్పుడు ఇక్కడ పార్వతీదేవి ఉన్నారా, అయినా సరే పార్వతీదేవి మానవ అవతారం ఎత్తారు కాబట్టి ఖచ్చితంగా వీడికి పరీక్షించాలి అని చెప్పేసి ఆయన ఇంకొక అవతారం ఎత్తి ఆయన్ని ఆ ప్రేమని పరీక్షిస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇవ్వాలి అనమాట వాళ్ళ పెళ్ళి. అన్ని సంవత్సరాలు ఆయన ఎదురు చూసినందుకు ఇన్ని సంవత్సరాలు అమ్మవారు తపస్సు చేసి ఆవిడ కోరుకున్న హస్బెండ్ని గెలుచుకున్నారు కాబట్టి ఇవాళ అంత స్పెషల్. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా మంది నాకు రాముడు లాంటి భర్త కావాలి అంటారు కదా. నాకు ఎప్పుడైనా నన్ను ఎవరైనా అడిగితే నాకు శివుడు లాంటి భర్తే కావాలి అని చెప్పి అంటాను అనమాట. నాకు శివుడు అంటే అంత ఇష్టం, అందుకని ఇంత ఎక్సైట్ అయిపోయి చెప్తున్నాను. సో ఈ వీడియో ఐ నో ఆల్రెడీ 6 minutes నేను స్టోరీయే చెప్పాను, బట్ దట్స్ ఓకే. ఎందుకంటే మన పురాణాలు తెలియడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. డెప్త్గా కాదు, కనీసం మనం చేసుకునే పూజలు ఎందుకు చేసుకుంటాం, దానివల్ల ఉపయోగం ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను చేసిన డెకరేషన్ మీకు కొంచెం లైట్గా డెకరేషన్ చేశాను. అండ్ చీరని నేను ఆల్రెడీ మీకు వీడియోలో పోస్ట్ చేసి ఉంటాను నా షార్ట్స్లో, దయచేసి చూడండి. అండ్ ఇదిగోండి, ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట, అమ్మ తీసుకుంది. యాక్చువల్లీ దీన్ని స్టాండ్తో పెట్టుకోవచ్చు, కానీ స్టాండ్ మళ్ళీ ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది అని చెప్పేసి ప్లాస్టర్స్తో పెట్టా అనమాట. ఇది నా పూజ గదిలో ఉన్న అమ్మవారు అయ్యవార్లు అందరూ డిఫరెంట్. అండ్ దెన్ పాలవెల్లి ఉంటుంది కదా, మమ్మీ నాకు పాలవెల్లి ఇండియాలో ఇలా చేయించి పంపించింది అనమాట. ఎందుకంటే న్యూజిలాండ్లో ఇలాగా హుక్స్ హ్యాంగ్ చేసుకోలేమని చెప్పేసి. సో ఇప్పుడు పాలవెల్లి ఉంది కదా, ఆ పాలవెల్లిని నేను కొంచెం ఇలాగా స్టూల్ మీద పెట్టి శివపార్వతులకి పెళ్లి మండపం లాగా చేశాను అనమాట. పెద్ద పీట ఉంటే ఆ పీట వేశాను, అండ్ దండలు రెడీ చేశాను. ఆ తర్వాత నా దగ్గర పసుపు తాడు ఉంటే పసుపు తాడు, మమ్మీ లాస్ట్ టైం నల్లపూసలు తీసుకొచ్చింది అనమాట అమ్మవారికి. ఆ నల్లపూసలు, నా దగ్గర బంగారపు నెక్లెస్ ఉంటే బంగారపు నెక్లెస్. యాక్చువల్లీ అమ్మవారిని ఇంకా రెడీ చేయాలి. ఇప్పుడు నేను క్విక్గా పని చేసిస్తాను. అమ్మవారికి కొంచెం ప్రసాదం కూడా చేయాలి. అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ఇష్టం కదా, సో అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం చేసిస్తాను. ఎందుకంటే అంతకు మించి చేసే నాకు టైం కూడా లేదనమాట. ఈ మాత్రం చేసుకుంటున్నందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను గబగబా పరమాన్నం చేసి అమ్మవారిని అలంకరించేటప్పుడు మళ్ళీ మీకు వీడియో రికార్డ్ చేయడానికి స్టార్ట్ చేస్తాను, సరేనా? నా దగ్గర ఇంట్లో శివలింగం లేదనమాట, అందుకనే నేను బ్రాస్లో ఇక్కడ శివుడిని తీసుకున్నాను. ఆ వీడియో కూడా పెడతాను అక్కడ ఎలా దొరుకుతాయని చెప్పి. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్న అమ్మవారి విగ్రహం అనమాట. చక్కగా రెడ్ శారీ కట్టి చీర కట్టి చీరకు కొంచెం బంగారం పెడదాం ఇవ్వాలా అనుకున్నాను, పిచ్చి కాకుండా. నా దగ్గర ఉన్న ఒక బంగారపు నెక్లెస్ అమ్మవారిని ఇలా రెడీ చేశాను అనమాట. వీళ్ళ పెళ్లి మందిరం లాగా ఇలాగా చేశాను, కనిపిస్తోందా? ఇలా రెడీ చేసుకున్నా అనమాట చక్కగా అన్నీ పెట్టి. సో నేను ఇండియా నుంచి తెచ్చుకున్న కొన్ని పూజ సామాన్లు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వెండిలోనే తెచ్చుకున్నాను అనమాట. ఇవి జర్మన్ సిల్వర్ కాదు. జర్మన్ సిల్వర్ నేను స్పెసిఫిక్గా ఎందుకు ప్రిఫర్ చేయనంటే, ఏదైనా సరే మనం ఒకటి కొనుక్కుంటే లైఫ్ లాంగ్ వస్తే బెటర్ కదా.
అంటే కొంచెం కాస్ట్ ఎక్కువని తెలుసు, ఏదైనా సరే దాచుకుని మంచిది కొనుక్కోవడమే బెటర్ అని నేను అనుకుంటాను. అందరూ ఆలోచన అలాగే ఉండాలని అనుకోను. ఫస్ట్ వచ్చేసి మమ్మీ తీసుకుందనమాట ఇలాగ. నాకు ఇది వచ్చి వెండిదే అనమాట. జస్ట్ ఈ కోటింగ్ ఇలా వచ్చింది. అగరబత్తి స్టాండ్. ఇప్పుడు అగరబత్తి నుంచి ఏమన్నా పడినా సరే ఇవన్నీ సైడ్కి పడేలాగా. అండ్ తర్వాత వచ్చి ఇలాగ వెండి ప్లేట్ అనమాట. యాక్చువల్లీ అయితే అమ్మవారిని కానీ ఇలా కూర్చోపెట్టచ్చు. నేను ఇవాళేమో ప్రసాదం అవన్నీ అక్షింతలు అవన్నీ ఇక్కడ వినాయకుడిని పెట్టి అవన్నీ ప్రసాదం ఇక్కడ పెడదామని చెప్పేసి అనుకొని ఇదైతే వాళ్ళు ఇలా ఇక్కడ పూజా మందిరంలో పెడుతున్నా అనమాట. అండ్ తర్వాత వచ్చి నాకు ఎప్పటి నుంచో ఇలాగా నాకు ఇలా చాలా ఇష్టం. లైక్ పసుపుకి కుంకుమకి ఇలాగా మనకి ఓల్డ్ సాంప్రదాయాల్లో వీడియోస్లో చూపించేవాళ్ళు కదా, ఇలాగా ఏమంటారు ఇలాగా తడికలో బుట్టతో ఉండేవి అన్ని సార్లు అవన్నీ ఇచ్చేటప్పుడు. కొంచెం పసుపు కుంకుమ దానిలో అలా పెట్టుకుందామని చెప్పి ఇలాగే డిఫరెంట్గా ఇవి ఒకటి తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా హారతికి హారతికి నా దగ్గర ఇది బ్రాస్లో ఉంది. ఇది ఒక్కటే మిస్సింగ్ లాస్ట్ టైం ఉన్న పూజ వాటిలో వెండిలో. సో అందుకని ఇది కూడా కొంచెం వెండిలోనే తెచ్చుకున్నాను అనమాట. ఆ తర్వాత నా దగ్గర కృష్ణుడు, తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి నా దగ్గర ఏమంటారు నా దగ్గర రాగిలో అంటే బ్రాస్లో ఉన్నాయన్నమాట. అందుకనే నేను చక్కగా వెండి తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఉయ్యాల కూడా మమ్మీ చేయించింది, కానీ నాకు ఇండియా నుంచి లాస్ట్ టైం తెచ్చుకోవడానికి కుదరలేదనమాట. ఇప్పుడు ఇవాళ కాదు, కానీ నేను మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ బొట్లన్నీ పెట్టి కృష్ణుని మళ్ళీ బ్రాస్ కృష్ణుని తీసి ఈ కృష్ణుడిని నా పూజ గదిలో పెట్టుకుంటాను. ప్రస్తుతానికైతే వాళ్ళకి వచ్చి దేవుడు పార్వతీదేవి అమ్మవారి అయ్యవారికి అనమాట. అండ్ ఆల్సో నేను మీకు చెప్పాను కదా, ఇంకొకటి ఏంటంటే నేను ఇలాగా మనం పసుపు ముద్ద చేసుకున్నప్పుడు గౌరీదేవి అంటారు, లేదంటే వినాయక స్వామి కూడా అంటారు. బొట్టు ముందు పెడితే ఇలా మనం పెట్టుకున్నట్టు కుంకుమ పెడితే అమ్మాయి కాబట్టి గౌరీదేవి అంటారు అనమాట. నుదుటి మీద పెడితే వినాయకుడే అనే అంటారు. సో నేను చక్కగా ఇలాగా మమ్మీ ఇలాగా చేయించింది అనమాట నా కోసం. వెనక ఇలా వస్తుంది లైక్ గుచ్చేలాగా ఇలాగ కనిపిస్తుందా. సో ఇప్పుడు నేను పసుపు ముద్ద చేసి ఇప్పుడు పసుపు ముద్దకి ఇలా గుచ్చేస్తే వినాయక స్వామి కూడా ఉంటారనమాట. నాకు తెలుసు వీళ్ళిద్దరు పెళ్ళైనప్పుడు వినాయక స్వామి ఇంకా లేరు, కానీ ఆ తర్వాత వాళ్ళ పెళ్ళి ఎన్నిసార్లు చేసినా సరే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం వాళ్ళ కొడుకే మనం పూజ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు వినాయక స్వామిని చేసుకొని వినాయక స్వామిని ప్రతిష్ఠించుకొని చూపిస్తాను మీకు, సరేనా. సో ఇలాగా వినాయకుడిని చేసేసుకున్నా అనమాట. అండ్ తల మీద పెడతాను. అండ్ ఆల్సో దిస్ ఇన్ రైట్ హ్యాండ్. వినాయక స్వామిని ఇక్కడ పెట్టేసుకున్నా అనమాట. ఇప్పుడు ఫాస్ట్గా పూజ స్టార్ట్ చేసేద్దాం. నేను ఏదో చాలా గొప్పగా ఏం చేసానండి పూజ, నార్మల్గా పూజ ఎలా చేస్తామో అలాగే, కాకపోతే కొంచెం ఇవాళ పసుపు తాడు నలుపూసలు అమ్మవారికి పెడదాం అనుకుంటున్నాను. సో పూజ పెద్దగా గ్రేట్గా లేకపోయినా సరే ఏమనుకోవద్దు. పూలు లేవు అని మీరు అనుకోవచ్చు, అందుకని ఆర్టిఫిషియల్ పూలు పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు పూల సీజన్ కాదనమాట. బయట మొత్తం చూసి వచ్చాను, ఎక్కడ పూలు లేవు. సో ఇవాళకి ఇలా చేసుకుంటున్నాను నేను. ఇలాగా నువ్వుల నూనెతో పెట్టానమాట. నేను ఇక్కడ పెడుతున్నాను ఎందుకంటే నాకు ప్లేస్ లేదు. కొండి పూజకి చాలా వేడిగా ఉందన్నమాట. ఇలాగ వెండి గిన్నెలు తీసుకున్నాను అమ్మవారికి. ఇలాగ పరవన్నం చేశాను. పూజ స్టార్ట్ చేసే ముందే అన్నీ ఇక్కడ దగ్గర పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం లేచి వెళ్ళి పద్దాక తెచ్చుకోలేం కదా, అందుకని. పూజ
Not just like pray like that. Also pray next year, Shivaratri should do it with your husband. Yeah, I was praying for you, to be honest, I swear. I can fit in here. What's that? It's just for the agarbatti. Oh, that's fancy. That's nice. No. With the right hand. Yeah. Thumb should be up when you do it. This? Either like this. Like this? Thumb should be up when you're giving to God. Like this? You keep this and this way. Okay, like this? Yeah. Okay. Got it. Yeah, you can take. Yeah. Okay. So, మన ఇంకా మీరు కూడా హారతదుకోండి. ఇది ఫైనల్గా అనమాట నేను చేసిన పూజ. మీకు ఎలా నచ్చిందో చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో. వీడియో ఇది కొంచెం లాంగ్గా ఉన్న పెద్దగా ఏమనుకోమాకండి. ఇప్పుడు మీకు న్యూజిలాండ్లో శివాలయంలో చేసే పూజ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఇవాళ ఓపెన్ చేసి ఉంటుంది అనుకుంటున్నాను నేను. వెళ్తూ మాట్లాడుకుందాం. కానీ చూడండి ఈ డెకరేషన్ క్రెడిట్స్ అంతా మా అమ్మకే చెప్పుకోవాలన్నమాట. నాదైతే ఏమీ లేదు. ఎలా అయినా సరే అసలు ఇవన్నీ చెక్కవి ఇవి టేక్ చెక్కవి అసలు న్యూజిలాండ్ తీసుకురాగలమా అన్న ఆ థాటే నాకు అసలు కలిగేది కాదు. మా అమ్మ అయితే ధైర్యం చేసి పంపించేసింది కూడా. అండ్ ఏ ప్రాబ్లం లేకుండా కూడా వచ్చేసాయి. ఇదిగోండి శివయ్య అమ్మవారికి ఇలాగ పసుపు తాడు నలుపూసలు వేసాను అనమాట. అండ్ ప్రసాదం వినాయక స్వామి అంతా ఇలాగ మంచిగా చేసుకున్నాను. ఈ డబుల్ గెటప్ని ఏం పట్టించుకోమాకండి. యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా వ్లాగ్ రికార్డ్ చేశాను కానీ వ్లాగ్ చాలా టూ లాంగ్ అయిపోతుంది అనమాట. అది రీల్స్లో క్యాచప్ చేసుకుందాం. సో ఇలాంటి మంచి వీడియోల కోసం మీ అందరికీ ఏం చాలా తెలుసు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఫ్రమ్ శాంతి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను. అంతవరకు ఉంటానే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.